గాంధీ కాళ్ళు మొక్కుతాడంట. కన్న తల్లి కంటే కూడా నాకు సోనియా గాంధీ ఎక్కువ, నాకు సోనియా గాంధీ తల్లి బలిదేవత అన్న నోరా? లేకపోతే నువ్వు గతంలో కేవలం ఒక 6 సంవత్సరాల కిందనో 5 సంవత్సరాల కిందనో బలిదేవతతో పోల్చినటువంటి సోనియా గాంధీ ఇవాళ నీకు తెలంగాణ తల్లి అయింది, నీకు తల్లి అయింది, ఆమె కాళ్ళు కడుక్కుంటావు, ఆమె కాళ్ళు కడిగి నీ కుటుంబ సభ్యులందరూ కళ్ళకు అద్దుకుంటారు. ఎట్లా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కదా రవి గారు. నేను అనేది ఏంటంటే, ఏదైతే ఫోన్ టాపింగ్ వ్యవహారం పేరు మీద ఇవాళ హరీష్ రావు గారిని కావచ్చు, లేకపోతే మా మిత్రుడు కౌశిక్ గారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిరో, ఎవరు అరెస్ట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయానికంటే ముందు ఒక విషయం చెప్తా. ఏ ప్రభుత్వానికైనా కూడా గూఢాచార వ్యవస్థ అనేటువంటిది ముఖ్యమంత్రి గారితో సంబంధం లేకుండా పనిచేస్తారు. ఎందుకు? ముఖ్యమంత్రి గారి రక్షణ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాలలో రక్షణ, అసాంఘిక శక్తులు కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, టెర్రరిస్ట్ గ్రూపులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ వ్యక్తుల నుంచి కానీ ఏదైనా సడన్ గా సడన్ గా జరిగినటువంటి ఉద్యమాలు కావచ్చు, విద్యార్థుల నుంచి కావచ్చు, రైతుల నుంచి కావచ్చు, మహిళల నుంచి కావచ్చు, మొన్న పోలీస్ బెటాలియన్ లో జరిగింది. పోలీసులు ఏమన్నారండి రేవంత్ రెడ్డి గారిని? సార్, మేము అందరం కూడా ఒకే రకమైనటువంటి యూనిఫామ్ డ్యూటీ చేస్తున్నప్పుడు, ఒకే రకమైనటువంటి సర్వీస్ లో ఉన్నప్పుడు మాకెందుకు వారం రోజుల పాటు పిల్లలకు దూరం కాబట్టి మేము బ్రతకాలా? వారం రోజులకు ఒకసారి ఎందుకు మాకు ఆపిస్తారు? హోంగార్డులు వచ్చారు. హోంగార్డులు ఏమన్నారు? సార్, మేము కేసీఆర్ గారు పెంచిన 14,000 జీతం కాడికెళ్ళి 27,000 జీతం చేస్తున్నాము. ఈ 20,000 జీతం మీరు ఏమన్నారు? నేను అధికారంలోకి వస్తే మీరు రెగ్యులరైజ్ చేస్తాను కదా. ఏమైంది సార్? మరి సంవత్సర కాలం సమయం ఇచ్చినాం మీకు, మనం రెగ్యులరైజ్ చేయాలను. అంగన్వాడీ టీచర్లు ఏమన్నారు? కేసీఆర్ పెంచిన జీతంతోనే బతుకుతున్నాం సార్ మేము 12,000 పైచిలకు, మరి మా జీతాలు పెంచుతున్నావు కదా, ఏమైందని వాళ్ళు అడుగుతున్నారు. ఆశా వర్కర్లు అడుగుతున్నారు. అందరినీ మోసం చేసి రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, మోసం చేయడమే నా పంత, ఆట తప్పడమే నా పంత, తెలంగాణ ప్రజలను నిండా ముంచడమే నా పంత. నువ్వు మాట తప్పిన ప్రతిసారి మేము ప్రశ్నిస్తాం, నువ్వు మోసం చేస్తున్న ప్రతిసారి మేము నిలదీస్తాం. నువ్వు ఎక్కడైతే రైతులకు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ కాదండి, ఒక్క 2 లక్షల రుణమాఫీ మీ ఆశ చూపించి ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు కోడు కట్టుకుని 2 లక్షల రుణమాఫీ వస్తుంది, ఇగొస్తుంది, అగొస్తుంది అన్నట్టుగా ఆశ పెట్టి తెలంగాణ రైతులను నువ్వు గోసబూచినావు కదా. ఒక్క రుణమాఫీ చేసి అందులో కూడా ఎంత చేసినావు? కేవలం సగం తెలంగాణ రాష్ట్రంలో రైతులను 2 కుక్కలు చేసి 21 లక్షల మంది రైతులకే నువ్వు రుణమాఫీ చేసి మిగతా రైతులందరికీ తెడ్డు చూయించినావు. ఇవాళ రైతులందరూ కూడా అదే అడుగుతున్నారు కదా, మేము పాపం చేస్తాం. కానీ సంవత్సర కాలం కేసీఆర్ గారు అన్నట్లుగా 1 సంవత్సరం వదిలేద్దాం, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈసారైనా తను అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి దీని మీద మాట్లాడితే ఇంకా మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ రకంగా అవకాశం ఇవ్వచ్చు కదా. రవి గారు, కేసీఆర్ మానియా, కేసీఆర్ యొక్క పిచ్చి, కేసీఆర్ యొక్క భయం రేవంత్ రెడ్డికి నిద్ర కూడా పోతుండో లేదు. కేసీఆర్ ఇప్పుడు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని తట్టుకోవడానికి ఇంత ఇబ్బంది పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ మాట్లాడితే ఎట్టుంటది తెలంగాణ ప్రజల వాస్తవ విషయాలు రమ్మని అంటున్నారు కదా సార్, ఆహ్వానిస్తున్నారు కదా సార్, వాళ్ళు రమ్మని చెప్తున్నారు. ఎందుకు రావట్లేదు కేసీఆర్ గారు అనేది కదా ఇప్పుడు పాయింట్ ఇక్కడ. ఒకటే అండి, ఏదైనా ప్రభుత్వము తను ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవడానికి ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద అవగాహన రావడానికా, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు తెలవడానికా, పరిపాలన మీద అవగాహన ఉన్న వ్యక్తి పాలిస్తున్నాడా? ఉటావుటిన బంపర్ ఆఫర్లు దంతే బూరిలో గుట్టలా పడ్డట్లుగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదు. చంద్రబాబు నాయుడు చేపిస్తే అయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుంది? ప్రజల మద్దతు అవ్వలేదా ముఖ్యమంత్రి అయినా? ప్రజల మద్దతు అవ్వలేదా ముఖ్యమంత్రి? కేవలం చంద్రబాబు నాయుడు రికమెండేషన్ వల్లనే ముఖ్యమంత్రి వచ్చిందంట. జేబులో నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు. ఒకటండి, కేసీఆర్ లాగా తెలంగాణ రాష్ట్రమే ఆయనకు ఎజెండా ఉండదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల డెవలప్మెంటే ఆయనకు ముఖ్యం కాదు. అక్కడ రేవంత్ రెడ్డి గారికి 4 అంశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సోనియా గాంధీ మెప్పు పొందాలా, ఖర్గే గారి మెప్పు పొందాలా, రాహుల్ గాంధీ మెప్పు పొందాలా, లాస్ట్ కు మొన్ననే ఎంపీ అయినటువంటి ప్రియాంక గాంధీ మెప్పు కూడా పొందాలా. ఆ మెప్పు పొందడంతో పాటు వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా అక్కడికి తరలించాలా. ఎక్కడ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణ సొమ్ము పోయి అక్కడ ఖర్చు పెట్టాలా. తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయింది. రెండోది, చంద్రబాబు నాయుడు అమరావతిని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం మేము నిర్మించిన హైదరాబాద్ నగరాన్ని కూల్చివేస్తున్నాడు కదా. హైదరాబాద్ మీద పేరు మీద ఎవరి ఇల్లు కూల్చిండు? ఒక్క పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ హౌస్ కూల్చలే, తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూల్చలే, ఇక్కడ ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ కూల్చలే, వివేక్ గారి ఫామ్ హౌస్ కూల్చలే. ఎవరి కూల్చిండి ఈయన?
పేరున్నాయండి. దత్తాత్రేయ గారు పూర్తి అధికారాలతోటి మళ్ళీ ఈ హైడ్రా రీఓపెనింగ్ అవ్వబోతుంది. పూర్తి అధికారాలతోటి ప్రభుత్వంతో అటు కోర్టు ఆదేశాలతోటి మళ్ళీ పూర్తి స్థాయిలో కూల్చివేతలు జరుగుతాయి. అప్పుడు కంపల్సరీ మీరు మళ్ళీ నిలదీయొచ్చు. ఎందుకంటే అప్పుడు కూడా జరగకపోతే గుర్తుపెట్టుకోండి, హైడ్రా అనేటువంటిది కూడా ఒక డైవర్ట్ పాలిటిక్స్. ఇగో గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారు కాలు కిందికి తల పైకి అందులో నిబద్ధత లేదంటారు. హైడ్రాలో నిబద్ధత లేదంటారు మీరు. ఒకటి చెప్తా వినండి. హైదరాబాద్ లో నదిగా ప్రవహించినటువంటి మూసి నాలాగా మారడానికి కారణమే కాంగ్రెస్ టీడీపీలు కదా. ఇవాళ కాంగ్రెస్ టీడీపీల పొత్తులో కాంగ్రెస్ టీడీపీల లోపాయకారి ఒప్పందంతో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి హైదరాబాద్ లో హైడ్రా ఎవ్వరు కూడా తెలంగాణ ప్రాంతంలో ఎవ్వరు పక్క రాష్ట్రంలోనో ఇంకోటి ఉన్నటువంటి దయాదాక్షల మీద ఇక్కడ ఏం పదవులు అనుభవించాల్సిన అవసరం లేదు. ఆ అన్నగారు ఇప్పటికే చాలా సార్లు అన్నారు చంద్రబాబు నాయుడు చిచ్చు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎక్కడికి వెళ్ళి వచ్చారండి. ఆయన పుట్టుకంతోనే టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని వచ్చిండా. కేవలం మంత్రి పదవి ఇయ్యాలందుకు ఆయన గెలిచినప్పుడు 1999లో విజయరామారావు గారికి మంత్రి పదవి ఇచ్చినందుకు వారికి మంత్రి పదవి ఇచ్చినందుకు కేవలం మంత్రి పదవి ఇచ్చినందుకే ఆయన రాజీనామా చేసి ఆ రోజు కేవలం వారి రాజకీయమైనటువంటి భవిష్యత్తు కోసం మాత్రమే తెలంగాణ జెండాను ఎత్తుకున్నారు తప్ప ఎవరి దయాదాక్షల మీద ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు లేదు. ఈ రోజు లేదు కాదు మీరు చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేశారు. మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోపాయకారి ఒప్పందం మీరు చేసుకున్నారు. అన్నగారు ఇంతకుముందు అంటున్నారు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిండు ఓటుకు నోటు కేసులా అని. లేదు ఓటుకు నోటు కేసులా అని అంటున్నారు. ఒక సిద్ధం మాట్లాడితే మాట్లాడండి. అన్నగారు ఓటుకు నోటు కేసులు అంటున్నారు. ఓటుకు నోటు కేసు ఎప్పుడైందండి? ఎప్పుడైంది? 2015-16 సంవత్సరంలో అయింది. అప్పటికి కూడా ఓ టర్మ్ ఎన్నికలు జరిగినాయి. రెండోసారి ముఖ్యమంత్రి అయినరు. మీరు పటిష్టమైనటువంటి అధికారం పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు ఎందుకో మరి రిమాండ్ చేయలేదు. ఎవరు ఆపిరు మరి మిమ్మల్ని? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆపిరా, లేకపోతే పైన ఉన్నటువంటి మీ నరేంద్ర మోడీ గారు ఆపిరా? ఎవరు ఆపిరు సార్ అరెస్ట్ చేయొద్దని చెప్పి? చిన్న డ్రోన్ కేసు ఎవడో ఎగిరేసే రోడ్డు మీద ఉన్నటువంటి ఎవరో ఎగిరేసినటువంటి డ్రోన్ కేసులా సంబంధం లేనటువంటి రేవంత్ రెడ్డి గారు సంబంధం లేదు డ్రోన్ ఎగరేయడంలో. ఫోటోలు తీసి పంపిస్తే ఈయన దగ్గరకు వచ్చిన ఫోటోస్ మీడియాకు చూపించిండు. ఈయన కూర్చొని డ్రోన్ ఎగిరేయలేదు. కాబట్టి ఆ డ్రోన్ కేసు ఎగరైపోయినా ఎగరేపించిండా లేదా అనేది దగ్గర పాయింట్ అని చెప్పి ఎవరు నిరూపించలేదు కదా. అట్లా రేవంత్ రెడ్డి గారు ఎగిరేపించారని కూడా నిరూపించలేదు కదా. అట్లాంటప్పుడు ఎందుకు మరి మీరు ఆ కేసును ముందుకు తీసుకపోలేదు? పసలేని కేసులు పెట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ఈ రోజు మొహం చూపించలేనటువంటి మీరు భయపడుకుంటా 10 ఏళ్ళ అరాచకమైనటువంటి పాలనను చూపించి ఈ రోజు ప్రజాపాలన జరుగుతుంటే ఇది ప్రజలకు అర్థమైతే మమ్మల్ని చీదరించి రోడ్ల మీద ఉరికించి కొడతారని మీరు భయపడుతున్నారు. అన్న ఒక్క మాట చెప్తా ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటా ఈ దీక్షా దివాస్ అనేది యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిందని చాలా గట్టిగా గొప్పగా చెప్పిండు. ఈ రోజు నేను చెప్తున్నా అది దీక్షా దివాస్ కాదు, అది దిక్కులేని దివాస్. ఎందుకంటే మొన్న జరిగినటువంటి దివాస్ లా ఒక్క తెలంగాణ ఉద్యమకారుని చూపెట్టరు. మీరు ఒక్క తెలంగాణ ఉద్యమకారుని చూపెట్టరు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు సీఎం గారు ప్రోటోకాల్ సరే అన్నలాంటి ఉద్యమకారులు అంటే రానియలేదు. మొన్న జరిగినటువంటి దీక్ష దివస్ లేడుందండి. అందరు వచ్చి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ దీక్షా దివాస్ ని డిస్టర్బ్ చేయడానికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కరెంటు తీసేసింది అని చెప్పారు. నేను ఒక వీడియో మీకు కూడా షేర్ చేసిన. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ప్రొఫైల్ ఒక అధికారికమైనటువంటి ప్రొఫైల్. ఈ ప్రొఫైల్ అధికారికమైనటువంటి ప్రొఫైల్. వీళ్ళు ఒక వీడియో పెట్టారు సార్. వీళ్ళు ఒక బాహుబలి రేంజ్ లో ఒక వీడియో పెట్టారు. నేను మీకు కూడా పంపించిన. మీరు దీన్ని ప్లే చేయవచ్చు సార్. మొత్తం చీకటి ఉంటది, దానికి ఒక పాట బ్యాక్గ్రౌండ్ పాట పెట్టారు. చుట్టూ చీకటి ఉన్న వెలిగే కిరణం అని. ఏం సార్ ఇక్కడ కరెంటు పోతుంది, 5 నిమిషాల్లో మొత్తం పింక్ కలర్ వేసి గ్లోలు వేస్తారా సార్ వీళ్ళు? ఎవరికి సార్ మీరు కథలు చెప్పేది? ఇట్లాంటి దిక్కులేని దివాసులు చేసి ఇట్లాంటి ప్లాన్లు చేసి ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు సార్ అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు దొంగ కరెంట్ ఇచ్చేటప్పుడు లెక్కలు పట్టుకొని పేపర్తో మాట్లాడిన మీరు ఇట్లాంటి ఆరోపణలు ప్రభుత్వం మీద చేస్తే మేము తెలుసుకోమా ఏం జరిగిందో? స్థానికంగా ఉన్నటువంటి అధికారి దగ్గర అడిగితే జరిగినటువంటి చిన్న సాంకేతిక లోపం వల్ల ఒక్క 2 నిమిషాలు కరెంటు పోయింది సార్, 5 నిమిషాల్లో కరెంటు వచ్చింది అని. అది కూడా సహజంగా పోలేదు, కావాలని కొంతమంది చేసినటువంటి అఘాయిత్యాల వల్ల ఆ చేష్టల వల్ల జరిగింది డిస్టర్బెన్స్. ఓన్లీ 5 మినిట్స్ మళ్ళీ కరెంట్ వేసినామని చెప్పి ఓన్లీ వీళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకొని ఇట్లాంటి వీడియోలు చేసుకొని
ప్రజల్ని వీరు ఈ రోజు డిస్టర్బ్ చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్తారా? ఏం సార్ వీళ్ళు మాట్లాడేది? తెలంగాణ గురించి కేసీఆర్ గారికి చిత్తశుద్ధి అని మాట్లాడుతారు. నేను అడుగుతున్న ఈరోజు పార్లమెంట్ల తలుపులేసి బిల్లును మూజువాని ఓటుతోనైనా సరే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అన్నప్పుడు పెప్పర్ స్ప్రే కొట్టినటువంటి లగడపాటి రాజగోపాల్ గారిని ముందు కుసుగొల్పింది ఎవరో మాకు తెలియదా? మొత్తం చెప్తే మీ చరిత్ర మళ్ళీ తెలంగాణ క్షమించదు, ఉరికిచ్చి కొడతారు. పెట్టండి ఆధారాన్ని మీ దగ్గర ఉంటే బయట పెట్టండి. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, అలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. వారిని ఉసిగొల్పింది ఎవరో మాకు తెలియదా? ఇంకో మాట కూడా ఆ రోజు అంతా చర్చ జరుగుతుంటే ఆ రోజు ప్రాణాలకు తెగించి కేంద్ర హోంశాఖ మంత్రి, ప్రధానమంత్రి, అట్లాగే బీజేపీలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు అంతగా గొంతులు దించుకొని తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే తెలంగాణకు సంబంధం లేని సుశీల్ కుమార్ షిండే గారు కానీ సుష్మా స్వరాజ్ గారు కానీ వీళ్ళిద్దరికి తెలంగాణతో ఏం సంబంధం లేదు సార్. అయినప్పటికీ వాళ్ళు బాధ్యతగా ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంగా కావాలని వాళ్ళ గొంతులు దించుకొని ఎంత సమయం ఏందో కూడా చూసుకోకుండా గంటల తరబడి వాళ్ళు పార్లమెంట్ లో వాదోపాలు చేస్తుంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు పార్లమెంట్ లో ఎందుకు లేరు? మీకు చిత్తశుద్ధి ఉంది కదా, ఎందుకు ఆ చర్చలో మీరు ఎందుకు భాగస్వాములు కాలేదు? ఎందుకు మీ కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి హరీష్ రావు గారి వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా అరెస్టులు చేయాలని కక్షపూరితమైనటువంటి అరెస్టులు చేయాలని ప్రప్రదంగా కక్షపూరితమైనటువంటి అరెస్టులు చేయాలని కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా ఆలోచన లేదు. అక్కడ జరిగినటువంటి చక్రధర్ గౌడ్ గారు ఒక బిఎస్పీ పార్టీకి చెందిన నాయకుడు, దానికి మా కాంగ్రెస్ పార్టీకి మాకు ఏం సంబంధం లేదు. ఈ కేసు పెట్టించడానికి మీరే ఉన్నారని చెప్పేసి మాట్లాడారు. ఇది ఆరోపించడానికి మాట్లాడడానికి అన్ని బాగుంటాయి, కానీ నిరూపించడానికి ఎక్కడ కూడా వీళ్ళ దగ్గర సోర్స్ ఉండదు. ప్రభుత్వం మీద బట్ట కాల్చి మీనేసి మసి అంటిస్తే దాన్ని తుడుచుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి చక్రధర్ గారికి మాకు ఎట్లాంటి సంబంధం లేదు. సరే, ఆయన కేసు పెట్టిండు, ఆయన కేసు పెడితే మీకేమైంది? చూసుకుంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చట్టపరంగా ఎదుర్కొంటారు. హరీష్ రావు గారు కోర్టుకు పోయారు కదా, దీనిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దు. ఉద్యమంలో పనిచేసిన 2 సార్లు మంత్రిగా పనిచేసిన నాకు రాజకీయంగా ఇంత చరిత్ర ఉంది, ఇట్లాంటి చిల్లర కేసులు పెడితే నా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మీరు దయించి నా పైన దయ చూపించి ఈ కేసులు అన్ని కొట్టేయండి అని చెప్పి కోర్టుకు పోయారు కదా, న్యాయపరంగా చూసుకుంటారు కదా. ఆయన మీ మీదకి దాడికి రాలేదు కదా. అట్లాంటి తరుణంలో ఈయన పోయిండు. ఈ పాడి కౌశిక్, ఈ బ్లాక్ మెయిలరు, ఈ దొంగ, ఈ జోకరు, ఈ బ్రోకరు ఈయన. సార్ మళ్ళీ మీరు ఎమ్మెల్యే గారు అనొద్దు, ఆయన ఎమ్మెల్యే గారు నేను అస్సలే చూడాలి. ఎందుకంటే ఆయనతో పాటు రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ వ్యక్తే కాదంట, తెలంగాణ ముఖ్యమంత్రి కాదంట. ఉద్యమాన్ని మీద రైఫైల్ పెట్టినాడు ఆయన, ముఖ్యమంత్రి కాదనాల్సి వస్తుంది. ఆయన కూడా ముఖ్యమంత్రి కాదంటే ఎలా కుదురుతుంది? అదే కదా నేను చెప్పేది, లిమిట్ ఉంటది. మీరు ఎన్న అనుకోండి, ఎక్కడ కూడా ఇట్లా నేను చచ్చిపోతా అని చెప్పి భార్య బిడ్డల్ని ముందు మర్చిపోతున్నారన్నా సెంటిమెంట్లు. మరి ఈటల రాజేంద్ర అన్న మాట ఏంది? ప్రజాప్రతినిధులు చాలా మంది ఉన్నారు. సమయం అయిపోతుంది. కౌశిక్ రెడ్డి గారు ఒక కంప్లైంట్ రికవర్ సహజంగా ఏముంది ఆడ రైటర్ దగ్గరకు ఒకవేళ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోతే నువ్వు పోలీసులతో కొట్లాడాల్సింది. కంప్లైంట్ ఇస్తానికి ఆడ రైటర్ ఉంటాడు. కంప్లైంట్ తీసుకొని ఏదో ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో నువ్వు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేయకపోతే ప్రాబ్లం. నువ్వు కంప్లైంట్